హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రితికాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో టమాటా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా ఈజీగా, ఎంతో టేస్టీగా ఇలా తొందరగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియోని చూసే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2, 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కొద్దిగంత కొత్తిమీర వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, 2, 3 పచ్చిమిర్చి, ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోండి. చిటికెడంతా పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిపోతుంది. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల సాల్ట్, ఒక టీ స్పూన్ గరం మసాలా, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ దాకా కుక్ చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రైస్‌ని వేసుకోండి. ఇలా రైస్ అంతా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఇలా కలుపుకోవాలి. అంతా ఇలా కలుపుకొని దించేసుకుంటే అంతేనండి. మనకి ఎంతో టేస్టీగా టమాటా రైస్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా మనం ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.